Mark chapter 5, 15 to 20. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకున్నాడు. వస్త్రహీనత, వస్త్రం లేకుండా చెయ్యుట అపవాది తంత్రం. మన దేశంలో అలాగనే ఉండను, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం. నా దేవుడు తీసివేయవాడు కాదు, కప్పుతున్నవాడు. సేనా అని దయ్యం పట్టినటువంటి వాణి బట్టలు ధరింపచేసారు. నా నాదుని సాన్నిధ్యం ఎక్కడికి వచ్చినను లేని వారిని కప్పుతారైనా. వివస్త్రులుగా చేస్తున్న దుష్ట దురాత్మ నుండి విడిపించి కప్పుతున్న ఒక దేవుడు ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ, 7 లక్షల గ్రామాల్లోనూ, ప్రతి పట్టణములోనూ, ప్రతి రాష్ట్రములోను, ప్రతి దేశములోను ఈ కప్పుతున్న యేసునాథుని ఆమేన్ సేవకులు బయలుదేరి వస్తున్నారు. ఇది సేన కాదు, సైన్యం. కారణమైన సైన్యములకు అధిపతి. అట్టి సైన్యమును సిద్ధపరిచే డ్యూటీ దేవుడు అప్పగించి ఉన్నారు. అది నీవు ఆపలేం. నీ గ్రూప్ మొత్తం ప్రయత్నం చేసినాడు, ఆపలేం. తమ ప్రాంతములు విడిచిపోమని, మా ప్రాంతం విడిచిపోమని. ఇక్కడ ఇదేం చేయకూడదు. ఇక్కడ వస్త్రహీనుడుగానే ఉండాలి, వస్త్రం మాత్రం కప్పకూడదు. అక్షరాస్యత లేనివాడు అలాగనే ఉండాలి, వానికి అక్షరం నేర్పకూడదు. కారణం చట్టమును గురించి అతడు తెలుసుకోకూడదు, ఆయనకున్న హక్కులు ఆయన తెలుసుకోకూడదు, ఆయనకి ఏ విషయముకు స్వతంత్రం ఉందని తెలుసుకోకూడదు. గనుక బాగు చేస్తున్న పని మాకొద్దు, మా ఊరు నుండి వెళ్ళిపో. సమాధిలో తిరిగిన ఈ వ్యక్తిని చూసి సంతోషించారని చెప్పి వచ్చిన వాని నాన్న కానీ, వాని అమ్మ కానీ, వాని సహోదరి కానీ, సహోదరు కానీ ఎవరి గురించి ఏది రాయలా. నీకు పందులు కావాలి కానీ మనిషి వద్దు, నీకు జంతు కావాలి మనిషి వద్దు. మనిషిని వెదకి వచ్చిన ఒకరున్నారు, ఆయన రాజ్యం ఏలుతున్నారు, ఆయన మహారాజు అయి ఉన్నారు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నా యేసునిదే. పందుల స్థితి కాదు, సంఘముల స్థితి మారునుగాక.